వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సామాజిక చైతన్య యాత్ర నందిగామ నియోజకవర్గంలో విశేష ఆదరణ అయితే వచ్చింది. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అయినటువంటి మణితోక అరుణ్ కుమార్ ఉన్నారు. వారి మాట్లాడాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి, చాలా విశేష ఆదరణ అయితే వచ్చింది. మీ యొక్క ఇక్కడ నుండి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్తారు ఈ కార్యక్రమం విజయవంతం అవడం? ముందుగా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు నందిగామ ప్రజానికానికంతా కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యాత్ర, ఈ బహిరంగ సభ దేనికి నిదర్శనం అంటే, ఎవరైతే సామాజికంగా వెనకబడి వరకు ఉన్నారో వారందరినీ కూడా అభివృద్ధి చేసి వారందరినీ కూడా ఒక మెట్టు పెంచే విధంగా చేసిన ప్రభుత్వం ఇది. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక పాలనలు వచ్చారు, అనేక ముఖ్యమంత్రులు మారారు, కానీ వెనకబడి వారి జీవితాల్లో ఎప్పుడూ కూడా మార్పు రాలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్నారో వారందరినీ కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా బతికే విధంగా వాళ్ళందరూ కూడా సమాజంలో వాళ్ళందరినీ కూడా గుర్తించే విధంగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు మంచి చేసింది కాబట్టి ఆ మంచికి నైతిక మద్దతు తెలపడానికి ఈరోజు నందిగామ ప్రజానికంతా కూడా ఈరోజు మీరు చూశారు ఎంత సునామీలాగా ఇక్కడ వచ్చి మొత్తం అంతా కూడా జనమంతా అన్ని రహదారులు జనంతో నిండిపోయి ఉంది. గడప కార్యక్రమంలో విశేష సాధన పొందుతున్నారు మీ బ్రదర్ అయినటువంటి మణితోక జగన్మోహన్ గారు. అదేవిధంగా నవ నందిగామగా తీర్చిదిద్దుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేతో పోలిస్తే చాలా సున్నితమైన మనిషి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారు. 1 సెకండ్ ఎమ్మెల్యే అంటూ కూడా వస్తున్న ఆదరణ కూడా తప్పకుండా ప్రజల ఆమోదంతో, ప్రజల దీవెనలతోటి, ప్రజల ఆశీస్సులతోటి మరొకసారి నందిగామ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నాం. ఇది ప్రజల ఆశీస్సులతోటి, ప్రజల మద్దతుతోనే చేయబోతున్నాం. తప్పకుండా మేము చేసిన పనికి ఈ 4.5 సంవత్సరాల్లో నందిగామకి ఏదైతే అభివృద్ధి చేశామో, ఎలాగైతే సంక్షేమ పథకాలను ఇచ్చామో, ఏ విధంగా అయితే 4.5 సంవత్సరాలు గత పాలకులు ఎప్పుడూ చేయని విధంగా కొత్త తరహా రాజకీయం చేసి కొత్త తరహా అభివృద్ధి చేసాం. కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా మరోసారి డాక్టర్ గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు. అంటే ఇంకొక పేరు కూడా పరిశీలన ఉంది, మీరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటే పక్కన ఏమైనా మీరు అందుబాటులో ఉంటారు? నేను ఎమ్మెల్యేగా ఏం పోటీ చేయనండి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన దానికన్నా నాకు ఎక్కువ ఇచ్చారు. నేను ఆల్రెడీ బ్లెస్డ్. అలాగని చెప్పి ఇంకొక చోట ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది ఏం లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశిస్తారో ఆ ఆదేశానికి అనుగుణంగా పనిచేస్తాను తప్ప నాకైతే ఎటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. చెప్పండి సార్, టీడీపీ జనసేన కలిస్తే ఇక్కడ నందిగామ నియోజకవర్గంలో వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఈ 4.5 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి కానీ చేసిన అభివృద్ధి మణితోక జగన్మోహన్ గారు గెలిపిస్తారు? ఎవరు ఎన్ని కుయుక్తులు పడినా, ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా సరే ఈరోజు నందిగామ ఓటర్ డిసైడ్ అయ్యారు. నందిగామ ఓటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, నందిగామ ఓటరు అభివృద్ధికి ఓటేయాలి, నందిగామ ఓటర్ సంక్షేమానికి అభివృద్ధి ఓటేయాలి. నందిగామ ఓటరు ఒక కొత్త తరహా రాజకీయ నాయకుని చూస్తుంది నందిగామలో గత 4.5 సంవత్సరాలు. ఆ నాయకుడిని మళ్ళీ ఎన్నుకోవాలని చెప్పి ఆల్రెడీ ఓటర్ డిసైడ్ అయ్యారు. ఎన్ని పొత్తులు వచ్చినా సరే, పొత్తులు వచ్చినా పొత్తులు లేకపోయినా ఈ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది.